సో ఈ శుభ సందర్భంగా సో ఇదంతా మీరు నా వీడియో చూడడం, లైక్ చేయడం, ఎంకరేజ్ చేయడం వల్లే సాధ్యమవుతుంది. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మీ అందరూ నా వీడియో చూసి మంచి కామెంట్ చేసి ఇంకా ఏ టైప్ మీకు మార్కెట్ గురించి న్యూస్ కానీ, షేర్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈరోజు 2000 సబ్స్క్రైబర్లు మన ఛానల్కి వచ్చినందువల్ల కొన్ని స్టాక్స్ నేను చెప్తాను. ఇది నేను కొనమని కానీ బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. అంటే నేను కొనమని కానీ ఎటువంటిది చెప్పడం లేదు. ఇది నాకు బాగున్నాయి అనిపించింది. మీరు కూడా మీకున్న చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసుకోండి. అలా లేని పక్షంలో మీరు మీ మంచి ఫినాన్షియల్ అడ్వైజర్ ఉన్న వాళ్ళతో సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. సో అది మీ ఓన్గా ఉంటే మంచిది. దానికి మీరు అనలైజేషన్ అనేది నేర్చుకుంటే మీరు ఈజీగా ఇండిపెండెంట్గా కొనడం, అమ్మడం అనేది చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఫినాన్షియల్ సెక్టర్లో శ్రీరామ్ ఫినాన్స్ షేర్ మనకు కొంచెం బెటర్గానే ఉందండి వాల్యుయేషన్ పరంగా. కానీ ఈ రీసెంట్గా కూడా 2 వీక్స్లో 4 to 5% ఇంత డౌన్ఫాల్ మార్కెట్లో ఉన్నా కూడా అది పెరిగిందండి శ్రీరామ్ ఫినాన్స్. ఒకసారి చెక్ చేయండి మీరు. అలాగే ఫినాన్స్ సెక్టర్లో పీటీసీ ఫినాన్షియల్ ఇండియా అని ఇంకోటి ఉందండి. ఇప్పటికైతే ఇది అంత మంచి కంపెనీ కాదు, ఫ్యూచర్లో బాగుంటుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో పీటీసీ ఫినాన్షియల్ ఇండియా ఒకసారి చెక్ చేయండి. పెన్నీ స్టాక్ ఇది చాలా రిస్కీగా ఉంటుంది. సో మీరు పెన్నీ స్టాక్స్ ఎప్పుడు మీకున్న ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో జస్ట్ 2 to 5% మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. చాలా హెవీ రిస్కీగా ఉంటుంది ఈ పీటీసీ ఫినాన్షియల్ ఇండస్ట్రీ కంపెనీ. అలాగే ఇంకో పెన్నీ స్టాక్ హెల్త్ కేర్ పరంగా ఇది యూఎస్ఏకి సంబంధించిన కంపెనీ. అంటే అక్కడ ఎక్కువ ప్రెజెన్స్ ఉంది బిజినెస్. ఇది సెగ్లిటీ ఇండియా లిమిటెడ్. ఇది కూడా బాగుంది. సెగ్లిటీ లిమిటెడ్ ప్రజెంట్ 40 నుంచి 50 మధ్యలో ఉంది. మీ ఫినాన్స్ రూల్స్ ఒకసారి అనలైజ్ చేసుకొని మీ కంఫర్ట్ అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ మెయిన్గా ఇలాంటి మార్కెట్ ఫాల్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సిప్ రూపంలో అంటే ఒకసారిగా ఒక 5 షేర్ అంటే 2% ఎప్పుడైతే పడడం జరుగుతుందో మార్కెట్ ఆ షేర్, మనం ఆ టైంలో ఒక 2% పడిన తర్వాత మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది బెటర్ చాయిస్ అండి ఇలాంటి టైం. ఎందుకంటే ఒకేసారి లంచంగా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, సో మన షేర్ అనేది పడుతుంది. సో ఇలాంటి టైంలో మనం సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, మంచి షేర్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని చేయడం బెస్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. హలో ఏఏ గేమింగ్ గారు, హలో, హాయ్ అండి. ఇందాక చెప్పాను కదండి, శ్రీరామ్ ఫినాన్స్ కానీ, పీటీసీ ఫినాన్షియల్ ఇండియా కానీ, సెగ్లిటీ ఇండియా కానీ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫినాన్షియల్గా ప్రాఫిట్స్ పరంగా బ్యాలెన్స్ షీట్ ఉన్న క్యాష్ ఫ్లోస్ కానీ, రేషియోస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఏదో నేను చెప్పామని మాత్రం కొనకండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? నా పేరు నాగరాజ్ అండి. వావ్, ప్లీజ్ లైవ్లో ఉన్నవారు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కామెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ పరంగా లేదా మార్కెట్ పరంగా. కుమార్ గారు, నా పేరు కుమార్. థ్యాంక్స్ అండి మీ పేరు తెలియజేసినందుకు. ఈ మార్కెట్ డౌన్ఫాల్లో మెయిన్గా మనకి ప్రజెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, హెల్త్ కేర్ సెక్టర్ కానీ ఈ టైంలో మనం ఒకసారి కొన్ని మంచి స్టాక్స్ని ఆన్లైన్లో మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే మంచిదండి. చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఒకేసారి లంసంగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. హిందీ బోలో గులాం సర్వర్, సారీ అండి, హిందీ నై బోల్తా, ఐఎమ్ తెలుగు పీపుల్, ఐఎమ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఐ విల్ టాక్ టు హిందీ నెక్స్ట్ వీడియోస్. కంపల్సరీ ఐ విల్ లెర్న్ అండ్ టాక్ విత్ యువర్. కుమార్ గారు, లంసమ్ ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చా సార్? ఈ టైంలో లంసమ్ ఇన్వెస్ట్మెంటే బెస్ట్ అండి. అలాగే సిప్ కూడా కొనసాగించుకుంటూ లంసమ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఒకేసారి లంసమ్ అయినా ఒకేసారి మీ ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయలు అనుకోండి, ఒకేసారి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. 30%, 40%. ఎందుకంటే ఇంకా మనకు మార్కెట్ స్టేబుల్గా రాలేదండి. ఎక్కడ మనకు మళ్ళీ రివర్స్ అవుతుంది, అప్ ట్రెండ్ అవుతుంది అనేది ఎవరైనా చెప్పలేం కదండి. సో కొన్ని రోజులు ఇంకా వాచ్ చేస్తూ వెయిట్ చేస్తూ 2% అబో మనకు మార్కెట్ పడింది, 2 అబో అలా అనుకున్నప్పుడు ఒకసారి లంసమ్ 30%, మళ్ళీ ఇంకొకసారి 30% అలా పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ లంసమ్గా మంచిదండి, గుడ్ డెసిషన్. దాంతోపాటు సిప్ కూడా కంటిన్యూ చేయండి. మనం ఈ లంసమ్ కొనుక్కోవడం వల్ల ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ టైంలో ఎక్కువ యూనిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో యూనిట్స్ ఎన్ని అయితే మల్టిపుల్ అవుతాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం లంసమ్ చేయడం వల్ల యూనిట్స్ అంటే తక్కువ, ప్రతి కంపెనీ, ప్రతి షేర్, ప్రతి మ్యూచువల్ ఫండ్స్ పడడం జరిగింది ఈ మార్కెట్ ఫాల్లో. సో మనకి ఆ యూనిట్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో యూనిట్స్ అనేది ఎన్ని అయితే మల్టిప్లై అవుతాయి కాబట్టి మీకు మంచి రిటర్న్స్ రావడం కోసం మీరు ఎంచుకున్న అయితే మంచిదండి ఈ టైంలో. కాకపోతే ఒకేసారి చేయదండి. సిప్ లాగా లంసమ్ని కూడా సిప్ లాగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అండి.
మెయిన్గా చెప్పాలంటే ఎవరికైతే యాక్టివ్గా షేర్ మార్కెట్ షేర్స్ పైన మంచి అవగాహన ఉందో వాళ్ళు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. అలా లేకుండా ఎవరైతే కొత్తగా వచ్చింటారో బిగినర్స్, జస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదండి నా ఒపీనియన్. మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్స్ కానీ, మల్టీ క్యాప్స్ కానీ ఇలాంటివి మంచి రిటర్న్స్ రావడానికి ఫ్యూచర్ అవకాశం ఉంటుంది. అందులో ఎక్కువ రిస్క్ మరీ ఉండదండి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్స్పెన్స్ రేషియో, మంచి ఫండ్ మేనేజర్ని, పోర్ట్ఫోలియో ఎందులో ఏ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందో ఇవన్నీ చెక్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ నేనైతే ఈటీ మనీ కానీ, మనీ కంట్రోల్లో కానీ చెక్ చేస్తాను. మీరు కూడా అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఫండ్ మేనేజర్ ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఏ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఎలాంటి కంపెనీలో, ఏ సెక్టర్లో ఎక్కువగా ఉంది, ఇవన్నీ కూడా సో బిగినర్స్కి మ్యూచువల్ ఫండ్స్ అనేది డెట్ ఫండ్స్ అయినా ఈక్విటీ అయినా మంచిదండి. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్ గురించి మంచి అవగాహన, మంచి స్ట్రెంత్ వచ్చాక మార్కెట్లో రావడం మంచిది నా పర్సనల్ సజెషన్. థ్యాంక్ యూ కుమార్ గారు, మంచి డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. అలాగే హెల్త్ కేర్ సెక్టర్లో హెల్త్ కేర్ గ్లోబల్ స్టాక్ కూడా మంచిదండి. ఇన్ ఫ్యూచర్లో మంచిగా పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్. మీకు వీలైతే మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని హెల్త్ కేర్ గ్లోబల్ హాస్పిటల్ కూడా చాలా మంచిది. ఇది క్యాన్సర్ సెగ్మెంట్లో ఉంది. ఇన్ ఫ్యూచర్లో మంచి సపోర్ట్ ఉన్న కంపెనీ. మళ్ళీ మన పోర్ట్ఫోలియో ఒకే సెక్టర్, ఒకే కంపెనీకి సంబంధించి ఒకే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫైడ్ మోడల్లో కూడా బిల్డ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక షేర్ మార్కెట్లో కాకుండా కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ, కొంచెం డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మనకి ఎప్పుడైతే ఏదైనా సడన్గా అవసరమై మనకి డబ్బులు అవసరం కావాలంటే అలాంటప్పుడు డెట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. షేర్ మార్కెట్లో కూడా ఈక్విటీ షేర్స్ లాంగ్ టర్మ్ కోసమే మనం కొనుక్కోవాలండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే దాంట్లో ఇన్కమ్ రిటర్న్స్ తక్కువగా ఉంటుంది, కానీ కొంచెం పార్ట్ వరకు కూడా ఎఫ్డీలో కూడా పెట్టుకోవడం మంచిదండి. మంచి సరైన నిర్ణయం అవుతుంది. ఇంకా అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఎన్ఎస్సీ వాత్సల్య అనేసి, అంటే ఎవరికైతే అంటే చిల్డ్రన్స్ ఉంటారు కదండి, వాళ్ళు రిటైర్డ్ అయినాక 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ పెన్షన్ రావడం కోసం మనం వాళ్ళ గార్డెన్గా కానీ యాజ్ ఏ ఫాదర్గా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పీకేఎఫ్ అకౌంట్ కూడా మంచిదే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒకటి, ప్రతి ఒక్కరు కంపల్సరీగా టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం మీరు చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. అది ఏ కంపెనీ, నేను ఇది రికమెండేషన్ బై దానికో లేకపోతే కమిషన్ కోసం చెప్పడం లేదండి. మీకు ఎక్కడ నచ్చినా 10,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. మీకు ఎక్కువ ఏదైనా మీకు ఇబ్బంది జరిగినప్పుడు వచ్చేలాగా టర్మ్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ అండి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి రెండు ఉంటే చాలండి మనకి. అంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం పే చేయడానికి ఈ రెండైతే కంపల్సరీగా ఉండాలండి. అది మీరు ఏ కంపెనీ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఎంత ప్రీమియం, ఎలాంటి ఆప్షన్స్ అది మీ ఇష్టం అండి. అది నేను చెప్పండి. బై రికమెండేషన్ ఇలాంటివి ఏం చేయండి. కానీ ఫినాన్షియల్ పరంగా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ ఎవరి అడ్వర్టైజ్మెంట్ అయితే కాదండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ వెల్కమ్ చేసుకుంటే మంచిదండి. ఫ్యూచర్లో మనం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా అనుకుంటున్నాను. ప్రస్తుతం మార్కెట్ బాగా పడింది, 30%, 40% చేసుకున్నాయన్నారు కదా. మనము గూగుల్లోకి వెళ్ళి టాప్ గెయినర్స్ అని పెట్టి ఈటీ మనీలో చూస్తే ఈ 1 monthగా పడకుండా పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి టాప్ గెయినర్స్ అనేసి సెర్చ్ చేయండి. ఈటీ మనీ టాప్ గెయినర్స్ అని వస్తుంది. అక్కడ మీరు చూడండి, ఈ నెల రోజులుగా పడకుండా పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, హెల్త్ కేర్ గ్లోబల్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఇంకా ఉన్నాయి, హెచ్డిఎఫ్సి శర్మ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఇలాంటివి చాలా వరకు పడకుండానే పెరుగుతున్నాయండి. పెద్ద కంపెనీలు స్ట్రాంగ్ ఫండమెంటల్గా ఉన్నటివి పడకుండా పెరుగుతున్నాయండి ఈ 1 or 2 monthsలో కూడా. ఒకసారి చెక్ చేయండి గూగుల్కి వెళ్ళి. అక్కడ టాప్ గెయినర్స్ చూడొచ్చు, టాప్ లూజర్స్ చూడొచ్చు, 1 month చూడొచ్చు, 3 months చూడొచ్చు, 3 years చూడొచ్చు, 1 year చూడొచ్చు. ఇంకా మనం ఫండమెంటల్గా ఫినాన్షియల్గా చూడాలంటే స్క్రీనర్ వెబ్సైట్ నేనైతే వాడతాను. మీరు కూడా తెలియకపోతే చూడండి, స్క్రీనర్ కానీ. మనం ఎక్కడ డబ్బులు కట్టి చూడాల్సిన, అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీ అండి, స్క్రీనర్ కానీ, గూగుల్లో కానీ. ఏదైనా మనం ఫ్రీగానే చూడాలి, ఎక్కడ ఎవరికి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫినాన్షియల్ పరంగా అనలైజేషన్ ఇవన్నీ నేర్చుకునే షేర్ మార్కెట్లోకి రండి. ఊరికి ఎవరో చెప్పారని, ఎక్కడ ఆన్లైన్లో ఏదో కనపడిందని, యూట్యూబ్లో ఏదో మెసేజ్ చేశారు కంపెనీ పేరని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. సో యూట్యూబ్లో వాటిలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోద్దండి. ఎవరు మీ ఓన్గా అనలైజ్ చేసి మీకు ఓన్గా కంపెనీ మీద నమ్మకం ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి.
గ్రే మార్కెట్ ఉన్నప్పుడు అప్ ట్రెండ్లో బాగా వెళ్తున్నప్పుడు ప్రతి స్టాక్ పెరుగుతాయండి. ఎవరు చెప్పినా ఎక్కడ యూట్యూబ్లో చేసినా కూడా పెరుగుతాయి. కానీ ఇలాంటి టైంలో అలాంటి కంపెనీలు అలాంటి యూట్యూబర్స్ అంతా సెట్ కాదండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఇండివిజువల్గా మీ ఓన్గా రీసెర్చ్ కానీ మీ ఓన్గా కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. ఇది నా ఫస్ట్ ఒపీనియన్ అండి. మీరు ఫీల్ కావద్దు. కానీ ఉన్న విషయం అయితే అది వాస్తవం అయితే మనం ఇండివిజువల్గా నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొత్త వాళ్ళు అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదండి. డైరెక్ట్గా షేర్ మార్కెట్ చాలా రిస్క్తో కూడుకున్నది. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఫ్రీగానే చూడండి. చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఎక్కడ మనం ఒక్క రూపాయి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఇస్తారో మంచి కంపెనీగా తక్కువ ప్రైసెస్ అంటే చార్జెస్ డీమ్యాట్ మెయింటెనెన్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుని మీరు బెస్ట్ ట్రేడింగ్ కదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీగానే ట్రై చేయండి. మ్యాక్సిమం ఎక్కడ డబ్బులు ఎవరికి దొరికేవద్దండి. మ్యూచువల్ ఫండ్స్లో అసెట్ కంపెనీ పరంగా వచ్చి హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ అసెట్ కానీ నిపాన్ ఇండియా వాళ్ళు కానీ ఈ 3 దానిలో చూడండి. మీకు వాటిలో ఏ క్యాప్ ఫండ్ నచ్చితే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చూడండి. మరి ఎక్కువ ఏమున్న కంపెనీకి వెళ్ళదండి. కొంచెం మీడియంగా ఉన్న కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మనకు ఫ్యూచర్లో పెరగడానికి ఏం కొంచెం మీడియంగా ఉన్నదైతే ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఏం మెయిన్ అది చూసుకోండి. మీడియంగా ఉన్నట్టు అంటే ఫండ్ మేనేజర్ని చూడండి. ఎక్స్పెన్సెస్ రేషియో చూసుకోండి. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో చెక్ చేసుకోండి. ఏ మస్ట్ అండ్ సెట్. ఇంకా మార్కెట్లో మనకి చాలా షేర్స్ ఉన్నప్పటికీ స్టాక్స్ చాలా దండిగా ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం యూనిక్ బిజినెస్ ఉన్నాయండి. గ్రైండ్ వీల్ న్యూట్రిషన్ కానీ కార్బన్ ఇది కానీ అలాంటి కొన్ని యూనిక్ బిజినెస్ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. గ్రైండ్ వీల్ న్యూట్రిషన్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ కాకుండా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. వాటిలో కూడా చూడండి లాస్ట్ 5 years ఎక్కడ రిటర్న్స్ వచ్చాయి అన్ని చెక్ చేయొచ్చండి. మనం మనీ కంట్రోల్లో కానీ 89లో కానీ చెక్ చేయాలి. గ్రో యాప్లో కూడా చూడొచ్చు. కానీ దాంట్లో లాగిన్ అవ్వాలి మన మెయిల్ ఐడీతో. అది కూడా ఫ్రీ అండి, చెక్ చేసుకోవచ్చు. వాల్యూ రీసెర్చ్లో కూడా చూడొచ్చండి మ్యూచువల్ ఫండ్స్లో. స్టాక్ని రీసెర్చ్ చేసేటప్పుడు చాట్ లింక్ అని ఒక వెబ్ ఉందండి. అందులో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చాట్ లింక్ క్యాండిల్ చెక్ చేయడం కానీ రీసెర్చ్ చేయడం అనలైజ్ చేసేటప్పుడు చాట్ లింక్ ద్వారా కూడా చేయొచ్చు. లేదా మెయిన్గా ఎన్ఎస్సిడిఎస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. పళ్ళు షాపు స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్ న్యూస్, స్టాక్ మార్కెట్ ఫినాన్షియల్ రిలేటెడ్గానే మాట్లాడుతుంది. స్టాక్ మార్కెట్ అంటే చాలా సింపుల్ కాదండి. మనకి ప్రతి దానిపైన అవేర్నెస్ ఉండాలి. గ్లోబల్గా ఏం జరుగుతుంది అనేది న్యూస్ పైన అవగాహన ఉండాలి. అక్కడ ట్యాక్స్ రేట్స్ పైన మనకు అవగాహన ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ వాళ్ళ బిజినెస్ ప్రెజెన్స్ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవాలా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం చూడండి మన కంపెనీలు అన్నీ బాగున్నాయి, కానీ ఒక ట్రంప్ గారు టారిఫ్ పెంచడం వల్ల ప్రతి కంపెనీ పడతా ఉంటుంది. సో ఇది గ్లోబల్ న్యూస్ ఎఫెక్ట్ అన్నమాట. సో కాబట్టి ప్రతి దానిపైన మనకు అవగాహన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి అండి, మనకి ఇలాంటి న్యూస్ అంటే కంపెనీ పరంగా న్యూస్ కొన్ని కావాలనుకున్నప్పుడు స్క్రీనర్లో మనం రిజిస్టర్ అయ్యి వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ రిపోర్ట్స్ కానీ అక్కడ జరిగే ఏజీఎం సంబంధించిన డైరెక్టర్స్ మీటింగ్స్ కానీ మనకి నోటిఫికేషన్స్ లాగా స్క్రీనర్లో వస్తాయండి. డైలీ చెక్ చేసుకోకుండా ఆటోమేటిక్గా మెయిల్కి వస్తాయండి. మనం మెయిల్ ద్వారా లాగిన్ అవుతాం కాబట్టి స్క్రీనర్లో ఆప్షన్ ఉందండి. జ్యోతి స్ట్రక్చర్స్ చాలా చిన్న కంపెనీ అండి, పెన్నీ స్టాక్. ఫ్యూచర్లో ఏమైనా పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రీసెంట్గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఆదాన్ గ్రూప్ నుంచి కానీ ఇట్లా. జ్యోతి స్ట్రక్చర్స్ కూడా ఒకసారి స్టడీ చేయండి, అనలైజ్ చేయండి, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. కానీ పెన్నీ స్టాక్ చాలా హెవీ రిస్క్తో కూడుకుందండి, అది మీరు మర్చిపోదు. ప్రతిసారి రిస్క్ అని చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మనకు ప్రతి రూపాయి ఇంపార్టెంట్, ఎవరు లూజ్ అవ్వకూడదు అనేది నా ఇంటెన్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్స్కి సంబంధించింది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. మంచి కంపెనీ అండి, చాలా పెద్ద కంపెనీ జిల్లాల జేఎస్డబ్ల్యూ గ్రూప్కి. జేఎస్డబ్ల్యూ అనేది నేనైతే పర్సనల్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాని కొంచెం ఎక్కువ ఇష్టపడతానండి. ఫ్యూచర్లో మంచిగా రావడానికి అవకాశం ఉంది, కానీ ఎప్పుడేమవుతుంది చెప్పలేం కదండి. మార్కెట్ మన అంచనా డెడికేషన్ మాత్రం ఇది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా బాగుంటుంది అనేసి అనలిస్టులు చాలామంది చెప్తున్నారు. నేను కూడా రీసెంట్గా వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. హెల్త్ కేర్ అస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా చూడొచ్చు. అస్టర్ డిఎం కూడా
మంచి కంపెనీ అండి, అది కూడా మేనేజ్మెంట్ పరంగా కూడా బాగానే ఉంది. అప్పుడు మార్కెట్ పాల్లో ప్రతి స్టాక్ పడుతున్నాయండి, అందులో భాగంగా ఇది కూడా పడింది స్టడీ కూడా హెల్త్ కేర్. అబ్జర్వ్ చేయండి ఫైనాన్స్గా కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ అట్లా చెక్ చేయండి, మీకు నచ్చితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి, వాచ్ లిస్ట్లో పెట్టండి. చెప్పాను కదండి, ఈరోజు మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. సో 2000 సబ్స్క్రైబర్స్ స్పెషల్గా ఈరోజు లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నానండి. ఇదంతా మీ సపోర్ట్, మీ ఎంకరేజ్, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తుండాలని ఆశిస్తున్నాను. ఫైనాన్షియల్గా నేను సంపాదించుకుంటూ మీకు నాకు తెలిసిన అవేర్నెస్ మీతో షేర్ చేసుకుంటానండి. నేను ప్రతిదీ మీకు స్క్రిప్ట్ లాగా పెడుతున్నానండి, అంటే ట్యాక్స్ రిలేటెడ్గా పెడుతున్నాను, స్టాక్ మార్కెట్ న్యూస్ పెడుతున్నాను, కొన్ని స్టాక్స్ చెప్తున్నాను, ఆల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. కొందరు మాత్రమే కామెంట్ చేశారండి, ఇంకెవరైనా ఉంటే మీకు ఏదైనా స్టాక్ మార్కెట్ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మనం షేర్ మార్కెట్లోకి దిగేటప్పుడు ముందు చూసుకోవాలండి, అంటే ట్యాక్స్కి సంబంధించినవి కూడా మనం చెక్ చేసుకోవాలండి. లాంగ్ టర్మ్ ఎంత పీరియడ్, షార్ట్ టర్మ్ ఎంత పీరియడ్, మన షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి, లాంగ్ టర్మ్లో వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి. సో మనకి ట్యాక్స్ పైన కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. సార్ మీరు లైవ్లోకి ఏ టైంలో వస్తారు? డైలీ రానండి కుమార్ గారు, ఈరోజు స్పెషల్గా వచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చండి, మీకు నేను నాకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేయడానికి రెడీగా ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ అండి కుమార్ గారు. కంపల్సరీగా నెక్స్ట్ కూడా ట్రై చేస్తాను లైవ్లోకి రావడానికి ఎక్కువ సార్లు. సో మనము ప్రస్తుతము ఇప్పుడున్న ఫైనాన్షియల్ ప్రకారం షార్ట్ టర్మ్లో అయితే 20% ట్యాక్స్ కట్టాలి, షార్ట్ టర్మ్ గెయిన్స్ పైన, అంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్ పైన మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ కింద కాదు. మనం అమ్మితే షార్ట్ టర్మ్లో అంటే విత్ 12 months పీరియడ్ లోపే బిఫోర్ అమ్మితే దానికి మనం 20% ట్యాక్స్ అనేది ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ రేట్స్ ప్రకారం పే చేయాల్సింది. లాంగ్ టర్మ్ అయితే ఫస్ట్ 1,25,000 మనకు వచ్చిన ప్రాఫిట్లో ఫస్ట్ 1,25,000 తీసేసి ఇంకా ఎక్కువ మన ప్రాఫిట్ ఉంటే దానిపైన 12.5% అనేది ట్యాక్స్ వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ అనేది 12 months అబౌవ్ ఉండాలి మన హోల్డింగ్ పీరియడ్. సో ట్యాక్స్ గురించి కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్కి ముందుగా తెలుసుకోవాలండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటే చాలా బెటర్ అండి, అంటే ఇన్వెస్ట్ పరంగా మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటే. ఎందుకంటున్నానంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది అనుకోండి షేర్ మార్కెట్, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇంటర్లో ఫైల్ చేసి రిటర్న్ క్లెయిమ్ చేసుకుంటే ఫర్దర్ ఇన్ ద ఫ్యూచర్లో మనకు కానీ ప్రాఫిట్ ఎక్కువ వస్తే ఈ 1 lakh తీసేసి మిగతా దానిపైన మనం ట్యాక్స్ కడతాం. సో ఇది మనకు 1 lakh ఎగ్జామ్షన్ రావాలంటే మనం లాస్ వచ్చినా కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మార్చి తర్వాత మన స్టేట్మెంట్ కూడా ప్రింట్ తీసి పెట్టుకోవాలండి, క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్, అది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా రిపోర్ట్ని ప్రింట్ తీసి పెట్టుకుంటే మంచిదండి. ఆ రిపోర్ట్స్ ద్వారానే మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. మీరైనా సార్ ఇప్పుడు బడ్జెట్లో 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు, లాస్ట్ బడ్జెట్లో 7 లక్షల వరకు ట్యాక్స్ లేదు, మరి ఎందుకు సార్ నాకు వచ్చిన లక్షే కదండి. ఇందులో ఇది ఇక్కడ ఏమంటే న్యూ రెజ్యూమ్ ఓల్డ్ రెజ్యూమ్ 2 ట్యాక్స్ స్లాబ్లు ఇచ్చారండి మనకు ఫైనాన్షియల్ బడ్జెట్లో. న్యూ రెజ్యూమ్లో అనేది ఓన్లీ మామూలు అంటే శాలరీ, పెన్షన్స్, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఇన్కమ్ వీటికి మాత్రమే ఆ ఎగ్జామ్షన్ అనేది వర్తిస్తుందండి. స్పెషల్ రేట్ అంటే ఈ క్యాపిటల్ గెయిన్ సంబంధించి షేర్ మార్కెట్ కానీ ఇలాంటి దాంట్లో మనం స్పెషల్గా అమ్మిన దానికి ఇది రిబేట్ అనేది వర్తించదండి, అందువల్ల దీన్ని మనకు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పడుతుందండి. ఒకవేళ మనకి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి, నేను ట్యాక్స్ కట్టకూడదు, ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకైతే అంత ప్రాఫిట్ వస్తుంది ఆ సంవత్సరంలో ఎక్కువగా, అప్పుడు మనము నేషనల్ బాండ్స్ ఎన్హెచ్ఏ కానీ ఆర్ఈసీ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఎంటైర్ అమౌంట్ ఎగ్జామ్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదా మనం రెసిడెన్షియల్ హౌస్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు, మార్కెట్ వచ్చిన ప్రాఫిట్తో మనము రెసిడెన్షియల్ హౌస్ని తీసుకోవచ్చండి, అప్పుడు కూడా మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. అర్థమైంది కానీ మనకు వచ్చిన మార్కెట్లో ప్రాఫిట్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయినా పర్చేస్ చేయొచ్చు, లేదా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదా ఆర్ఈసీ కానీ పిఎఫ్సీ కానీ నేషనల్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ట్యాక్స్ అనేది మనకు పడకుండా సేవ్ చేసుకోవచ్చండి. లేదా స్ట్రైట్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20% ట్యాక్స్ కట్టేసి మనం ఇప్లై చేసుకోవచ్చు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటే బెటర్ అండి. ఈ సంవత్సరం మనకి ఏ సంవత్సరం లాస్ వస్తున్నా ఏళ్ళు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ టైంలో ఫైల్ చేసి క్లెయిమ్ చేసుకుంటే ఇన్ ద ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఈ లాస్ని ఫార్వర్డ్ చేసుకునేసి అంటే సెటప్ చేసుకుంటాం. ఈ సంవత్సరంలో 2 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ 1 lakh లాస్ వచ్చింది, ఆ 1 lakh తీసి రిమైన్ 1 lakh మీద మనము ట్యాక్స్ కట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా 8 years ఫార్వర్డ్ అవుతుందండి మనకి లాస్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల అది బెనిఫిట్ అండి మనకి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మంచి ప్రాఫిట్స్ వచ్చింటుంది అనుకోండి, లాస్ట్ మార్చి ఎండింగ్లో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్లో ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ కంపెనీలు ఆ రోజు అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ కొంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాఫిట్ వచ్చిందని మనకి లాస్ట్లో సెటప్ అయిపోయి ట్యాక్స్ పడకుండా సేవ్ అవుతుందండి. దీన్ని కొంతమంది ట్యాక్స్ హార్వెస్టింగ్ కూడా అంటారు. అంటే ఈరోజు అమ్ముతాం మార్చిలో, మళ్ళీ నెక్స్ట్ డే కొనుక్కుంటాం, ఆ లాస్ని మనకి ప్రాఫిట్లో సెటప్ చేసుకునేస్తాం, అప్పుడు మనకి ట్యాక్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో మార్చి అయిన తర్వాత మనము క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా స్టేట్మెంట్స్ మాత్రం ప్రింట్ చేసి
ఫైల్ లాగా పెట్టుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ గురించి. సో ఈరోజు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను, ఈక్విటీ గురించి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, స్టాక్స్ పరంగా కానీ, ట్యాక్స్ రిలేటెడ్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. మార్కెట్ పడుతున్నప్పుడల్లా గోల్డ్ ఫండ్స్ అయితే పెరుగుతాయండి. సో ఎప్పుడైతే మార్కెట్ పడుతుంది అంటున్నామో అప్పుడు గోల్డ్ కంపల్సరీగా పెరుగుతుంది. సో కొంచెం మన ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అందులో కూడా వస్తాయండి. స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది చాలా రిస్క్తో ఉంటుంది, కానీ ఎంత రిస్క్ ఉందో అంత రిటర్న్ రివార్డ్స్ కూడా ఉంటాయండి. కాబట్టి స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది 1 or 2 years అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. మినిమం 5 years అబౌవ్ అయితేనే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మనకు తక్కువ పీరియడ్లో ఉండాలనుకుంటే డెట్ ఫండ్స్ మంచిది, ఇండెక్స్ కానీ డెట్ ఫండ్స్ కానీ మంచిది. స్మాల్ మిడ్ కంపల్సరీగా లాంగ్ పీరియడ్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ ఉండదు, కానీ మంచిగా ఇన్వెస్ట్మెంట్ అయితే బాగానే ఉంటుంది లార్జ్ క్యాప్. కానీ రిస్క్ రివార్డ్ రావాలంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్, మెయిన్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం. కాకపోతే లాంగ్ పీరియడ్ రిస్క్ తక్కువ. షేర్స్లో అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా సేమ్. స్మాల్ క్యాప్ ఫండ్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం పీరియడ్ చూసుకోవాలి, కంపెనీ బిజినెస్ కూడా చెక్ చేసుకోవాలి. బిజినెస్ ప్రెజెన్స్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా వాళ్ళు మాట్లాడేది, ప్రాఫిట్స్ పరంగా కానీ, గ్రోత్ పరంగా కానీ, రియల్గా మాట్లాడుతున్నారా, ఫేక్గా మాట్లాడుతున్నారా. మనం కొన్ని రిపోర్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, వాళ్ళు మాట్లాడే కాన్కాల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాచ్ చేస్తుంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఎన్పిఎస్ వాస్తల్య స్కీమ్ కూడా బాగుందండి. ఎవరైనా మీ పిల్లల కోసం కానీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి, ఎవరైనా తెలియని వాళ్ళు కూడా. ఎన్పిఎస్ వాస్తల్య స్కీమ్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. వాళ్ళ చిల్డ్రన్స్ 60 years తర్వాత పెన్షన్ రావడానికి, వాళ్ళకి లైఫ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి లైఫ్ లివ్ చేయడం కోసం ఎన్పిఎస్ వాస్తల్య స్కీమ్ కూడా బాగానే ఉంటుందండి. మీరు ఆన్లైన్లోనే క్యాంప్స్లో కానీ అట్లా ఓపెన్ చేసుకోవచ్చండి. దానికి బ్యాంక్ అకౌంట్, బర్త్ సర్టిఫికేట్ బేబీది, సిగ్నేచర్ గార్డియన్ది, బ్యాంకు సిగ్నేచర్ గార్డియన్ది, బర్త్ సర్టిఫికేట్ ఇది వాళ్ళ బేబీది, ఇవి తీసుకొని మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చండి. ఎన్పిఎస్ వాస్తల్య అది కూడా సేమ్ స్టాక్ మార్కెట్లో 70%, రిమైంది క్యాష్ బాండ్స్లో అలా ఇన్వెస్ట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఒక ఆప్షన్లో ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. 10 ఫండ్స్ ఏమో ఉంటాయి, ఆదిత్య బిర్లా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, డిఎస్పీ, యూటీఐ. ఐసిఐసి బ్యాంక్ ప్రజెంట్ అయితే బాగుంది, ఏఎన్స్ పరంగా ఫండ్ మేనేజర్స్ బాగున్నారు, డిఎస్పీ వాళ్ళు కూడా బాగున్నారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా బాగున్నారు, యూటీఐ కూడా బాగున్నారు. సో మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మంచిగా వస్తుందంటే మీరు ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా మనం పెట్టిన 70% ఈక్విటీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎంప్లాయీస్కి అయితే కంపెనీలో పిఎఫ్ ఉంటుందండి. ఎవరైతే ఎంప్లాయీ కాకుండా మామూలు ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా మనం బ్యాంక్ అకౌంట్ కానీ, పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. పోస్ట్ ఆఫీస్లో మంత్లీ స్కీమ్స్ కూడా ఉంటాయండి, మంత్లీ ఇంట్రెస్ట్ పే చేసే స్కీమ్స్ కూడా. అంటే ఇప్పుడు మార్కెట్ వాళ్ళు ఇలాంటప్పుడు ఇలాంటి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదని నేను అంటాను. అంటే ఎవరికైతే పూర్తిగా అవగాహన లేకుండా కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంఐ స్కీమ్స్ కింద మంత్లీ రిటర్న్ ఇంట్రెస్ట్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్లో కూడా డిపాజిట్స్ ఉన్నాయండి. ఎన్ఎస్సీ ఉండేది ఇంతకుముందు, కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించేశారండి, 6 or 7 మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ డిపాజిట్స్ బెస్ట్ అండి. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇంట్రెస్ట్ పెద్దగా రాదండి, 5%, 6% అండి. సో వాటికంటే డెట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అనుకుంటాను. మెయిన్ సజెషన్ అండి, ఎవరో చెప్పారని, ఎక్కడో యూట్యూబ్లో చూసామని, గూగుల్లో చూసామని స్టాక్ పేరు చూడగానే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. నా రిక్వెస్ట్, మీకు ఓన్గా అనలైజ్ చేసి రీసెర్చ్ క్యాపబుల్ ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి మార్కెట్. అలా లేని పక్షాన సింపుల్గా ఫ్లెక్సీ క్యాప్ కానీ, మల్టీ క్యాప్స్ కానీ, మంచి రిస్క్ తీసుకుంటే లాంగ్ టర్మ్ అనుకుంటే స్మాల్ క్యాప్స్, ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు కొంచెం పార్టిసిపేట్ బాగా తగ్గినప్పుడు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచిదండి. నేను యాక్టివ్గా ఉన్నాను, మార్కెట్ గురించి నాకు అవేర్నెస్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనుకున్న వాళ్ళు మాత్రం మార్కెట్లో లంసంగా సిప్ లాగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడు అప్ ట్రెండ్లోనే ఉండదండి. దాదాపు కోవిడ్ తర్వాత బాగా చాలా పెరిగింది మార్కెట్. సో ఇంత పెరిగిన ఓవర్ వాల్యూస్లోకి వెళ్ళిపోయింది, ఓవర్ వాల్యూస్లోకి పీఈ పెరిగిపోయింది. సో ఇలాంటి టైంలో కొంచెం పడడం మనకు కూడా మంచిదండి, ఎందుకంటే పడితేనే కదా మనకు కూడా ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేది. ఇప్పుడు కాకపోతే ఎంతవరకు పడుతూ ఇలాగే ఉంటుంది, ఎక్కడ మళ్ళీ రిటర్న్ అవుతుంది అనేది ఎవరైనా చెప్పలేమండి. సో మనం కొన్ని పాటు కూడా బాగానే పడింది కాబట్టి ఇక్కడ నుంచి సిప్ రూపంలో లంసంగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్ ద ఫ్యూచర్లో 5 to 6 years అలా హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వస్తుంది. మార్కెట్ పడినప్పుడే మనకు ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ మనం మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలండి, వాల్యూ పరంగా కానీ, ప్రాఫిట్స్ బాగున్నాయి, ఎవరైనా పెరుగుతున్నాయా, ఆర్ఓసీ, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయా, బ్యాలెన్స్ షీట్ బాగుందా, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంది, వాళ్ళ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో మంచి స్టాక్ని కానీ మనం ఈ టైంలో సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మార్కెట్ పడిందా కదా, అన్ని పడినాయి కదా, ఏది తక్కువ పడితే అలా సెలెక్ట్ చేసుకోవద్దండి. ఫండమెంటల్గా, ఫినాన్షియల్గా అన్ని బాగుంటేనే అలాంటి మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రండి ఈ డౌన్ ఫాల్లో. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోతే సైలెంట్గా చూస్తూ ఉండిపోవడమే అండి, అమ్మద్దండి, లాస్ట్కి అమ్ముకోవద్దండి. ఏ కంపెనీ అయితే బాగుండకుండా ఫినాన్షియల్గా ఏముండదో అలాంటిదైతే అమ్మేసేయండి. మంచి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయదండి, అమ్మద్దండి, వెయిట్ చేయండి, ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతాయండి, మంచి కంపెనీస్ ఇప్పుడు పెరుగుతాయండి.
సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దండి. మార్కెట్ ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందండి, పెరగకుండా ఎక్కడికి వెళ్ళదు. సో పడడం ఏంటంటే మనకు ఒక ఆపర్చునిటీ లాంటిదండి, మంచి కంపెనీస్లో మాత్రమే. ఎలాంటి కంపెనీ అంటే అలాంటి కంపెనీ పెరుగుతారో తెలియదు, కానీ మంచి కంపెనీలు ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎక్కడేం చెప్పినా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ మీకు స్టాక్ నేమ్స్ వచ్చినా ఇవి పెరుగుతాయని మీకు తెలిసినా మీరు ఓన్గా ఫస్ట్ రీసెర్చ్ చేయండి. స్క్రీనర్లో కానీ గూగుల్లో కానీ వాల్యూ రీసెర్చ్లో కానీ చార్టింగ్లో కానీ ఈ మొత్తం సర్చ్ ఇంజిన్లో మీరు చెక్ చేయండి. ఫైనాన్షియల్గా బాగుందా, మేనేజ్మెంట్ బాగుందా, కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ ఎలా గ్రో అవుతుంది, ఆ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ కూడా చూడండి. మీరు ఎక్కడ మన గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు ఏం ఉండదండి. అన్నీ చెక్ చేసుకొని మనకు ఓకే అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. వేస్టేజ్, రీసైక్లింగ్ ఇలాంటి సెక్టర్లో గ్రావిటా స్టాక్ కూడా చాలా మంచిదండి. కాకపోతే ప్రజెంట్ 1600 నుంచి 1800 మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. గ్రావిటా స్టాక్ కూడా ఫ్యూచర్లో పెరిగేదానికి అవకాశం ఉంటుందండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ వేస్టేజ్, రీసైక్లింగ్ ఇలాంటివి. అలాగే తిన్నా రబ్బర్ అనేసి కంపెనీ ఉందండి, రబ్బరు లెదర్ స్టాక్ అది. సో ఇవి కూడా రీసైక్లింగ్లోకి ఎంటర్ అవుతాయని అంటున్నారు. సో తిన్నా రబ్బర్ కంపెనీ కూడా మంచిగా ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. రిపెక్స్ ఇండస్ట్రీస్ కోల్ కంపెనీ మంచిది, రిపెక్స్ కూడా చాలా బాగా పెరిగిందండి ఆల్రెడీ. తిన్నా రబ్బర్ కూడా చాలా పెరిగి ఇప్పుడు పడిందండి. గ్రావిటా కూడా మంచి కంపెనీనే. ఈ సెక్టర్లోనే అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాటర్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా జాష్ ఇంజనీరింగ్ కంపెనీ కూడా చాలా మంచిదండి. ఒకసారి చెక్ చేయండి. నేను మంచిది అంటున్నానని మీరు మంచిది అనుకోదండి. మీ వేసు, మీకున్న ఫినాన్షియల్ అవేర్నెస్ అన్ని కూడా చెక్ లిస్ట్ అంతా చెక్ చేయండి. మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నాకు బాగుండాలనిపించేది మీకు బాగుండాలని లేదు కదా. ఫార్మా సెక్టర్ కానీ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెక్టర్ కూడా ఇన్ ఫ్యూచర్లో మంచిగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీసైక్లింగ్ బిజినెస్ కంపెనీస్ కానీ లెదర్ రీసైక్లింగ్, రబ్బర్ రీసైక్లింగ్ కానీ ఇది కూడా మంచిగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్స్ ఫినాన్షియల్ పరంగా అవి కూడా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఏ దేశంలో ఫినాన్షియల్ బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, అవి లేకపోతే ఏం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఫినాన్షియల్గా ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మంచిగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని బుక్స్ కూడా చదవండి. జీబ్రా లెర్న్ బుక్స్ అనేసి కొన్ని ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఫండమెంటల్ అనేసి పరంగా. వాడిని ఆన్లైన్లో ఎక్కడైనా తక్కువ రేటుకి చూసుకొని, లేదా ఎవరైనా కొనవాలంటే షేర్ చేసుకొని మీ దగ్గరలో ఎవరైనా అలాంటి బుక్స్ చదివినా కూడా మనకి మంచి అవేర్నెస్ అనేది వస్తుందండి. ఇన్వెస్టింగ్ రూల్స్, అనలైజేషన్ రూల్స్, బ్యాలెన్స్ షీట్ని ఎట్లా మనం అనలైజ్ చేసుకోవాలా, పీఎంఎల్ అకౌంట్ని ఎలా అనలైజ్ చేయాలా, క్యాష్ ఫ్లోస్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలా, ఇవన్నీ తెలుసుకుంటే మంచిదండి. చూడండి, అంటే మనకేం తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అయితే మనం అసలు ఎందుకు లాస్ అయినా, కంపెనీ ఎందుకు పడుతుంది ఏంటనేది కూడా మనకు తెలియదండి. సో మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉంటే బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇది తెలుసుకుంటే మంచిదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీ వన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ అందరి సపోర్ట్ ఇలాగే, మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. సో ఈ రోజుతో ఇంతతో ముగిద్దామండి. లైవ్ చాట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇలాంటి లైవ్స్ ఇంకా చేయడానికి రెడీగా ఉన్నానండి. అది మీ సపోర్ట్ మీ ఇది బట్టి ఉంటుంది. కంపల్సరీ కండక్ట్ చేస్తాను. ఇంకా ఫైనాన్షియల్గా కూడా మీకు సజెషన్ ఇవ్వడానికి ముందుకు వస్తానండి. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్, మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్.